Hi everyone, welcome to my channel Intraday Quant Trader. సో స్మార్ట్ కమాండర్లో అలర్ట్స్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే అక్కడ అవన్నీ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఆర్మ్ మీద క్లిక్ చేస్తే ఇది పేపర్ ట్రేడింగ్ అనమాట. పొజిషన్స్ అండ్ ఆర్డర్స్లోకి వెళ్తాయి. పేపర్ ట్రేడింగ్ ఏంటంటే సేమ్ నార్మల్ ట్రేడింగ్ లాగే బట్ ఆర్డర్ బ్రోకర్కి వెళ్ళదన్నమాట. సో ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ చార్ట్లో మార్చేద్దాం. ఏదో అలర్ట్ వచ్చినట్టుంది, ఇంకొక ట్రేడ్ అలర్ట్. సో తర్వాత చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ చూద్దాం. సో చార్ట్లో మార్చేద్దాం. ఎంట్రీ ఎంట్రీ వచ్చేసి 56,757.98లో ఉంది. సో అది మార్చేద్దాం ఫస్ట్. ఇక్కడ 56,757.98 కదా, అది మార్చేసాక నెక్స్ట్ స్టాప్ లాస్ మార్చేద్దాం. 56,821.56. షార్ట్ ట్రేడ్ అనమాట, అంటే సెల్లింగ్. మనం ఫ్యూచర్స్లో చేస్తాం ఇవన్నీ. టేటా డికేని ఓవర్కమ్ చేయటానికి ఆప్షన్స్లో చేయొచ్చు, బట్ రిస్కీ. షార్ట్ టర్మ్లో బాగానే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ ఫ్యాక్టర్ తగ్గిపోద్ది. సో అవన్నీ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో టార్గెట్ వచ్చేసి 56,599. ఓకే, అది మార్చేసాం. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ చూద్దాం. సో 5 years బ్రోకర్ కింద యాడ్ చేస్తాం, జస్ట్ యాడ్ చేస్తాం అంతే. పేపర్ ట్రేడింగ్లో ఆర్డర్ వెళ్దు. సో భారతీ ఎయిర్టెల్ పొజిషన్ అండ్ ఆర్డర్స్లో యాడ్ అయింది. సో ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ వీకెన్సీ మార్చేద్దాం. చార్ట్లో మార్చేద్దాం భారతీ ఎయిర్టెల్. సో బేసిక్గా ఈ స్టాక్స్ అన్ని నా రాడార్లో ఉన్నాయన్నమాట. అవి స్కాన్ చేసి నా స్ట్రాటజీకి హిట్ అయితే అవి అలర్ట్స్ కింద నాకు వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ ట్రేడ్స్ అనమాట. సో భారతీ ఎయిర్టెల్ ఎంట్రీ వచ్చేసి 1852. స్టాప్ లాస్ వచ్చేసి 1848. టార్గెట్ వచ్చేసి 1863.43. సో అవన్నీ మార్చేద్దాం. సో రిజల్ట్స్ వీ నీడ్ టు వెయిట్. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ అండ్ నిఫ్టీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్. లెట్స్ సీ. బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే అన్ని ఫ్యూచర్స్లో చేయాలి, బట్ ఫ్యూచర్స్లో ఫండ్స్ ఎక్కువ కావాలి. డైరెక్ట్గా స్టాక్స్లో కూడా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ హిండాల్కో. సో లార్సన్ అండ్ టర్బో వీ కెన్ సీ చార్ట్లో మార్చేద్దాం. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్. సో లార్సన్ అండ్ టర్బో మార్చేద్దాం. ఎంట్రీ వచ్చేసి 4070. ఎంట్రీ 4070, స్టాప్ లాస్ 4073. సో ఇది ఎంట్రీ చాలా పైన ఉంది, అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో బేసిక్ ఇవన్నీ లిమిట్ ఆర్డర్స్ అన్నమాట, మార్కెట్ ఆర్డర్స్ కాదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి టార్గెట్ కింద ఉంది ఇంకా మార్కెట్. నెక్స్ట్ హిండాల్కో చూద్దాం. హిండాల్కో న్యూ అలర్ట్
హిండాల్కో క్లిక్ చేయగానే మనకి అవన్నీ ఫిల్ అవుతాయి. నెక్స్ట్ చార్ట్లో ఓపెన్ చేద్దాం. ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్ మార్చేద్దాం. ఎంట్రీ వచ్చేసి 1016.45. స్టాప్ లాస్ వచ్చేసి 1018.24. టార్గెట్ వచ్చేసి 1009.29. సో టార్గెట్ ఎక్కువ ఉంది బాగా. లెట్స్ సి. సో గైస్, బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ హిట్ అయింది. సో టార్గెట్కి దగ్గరలో ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ టార్గెట్ హిట్ అవుతుందా లేదా. యూ కెన్ సీ టార్గెట్ 56,757.98 దగ్గర ఉంది ఎంట్రీ. సో ఎంట్రీ హిట్ అయింది. టార్గెట్ వచ్చేసి 56,599 దగ్గర ఉంది. సో ఇట్స్ నియర్ టు ద టార్గెట్. చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదు. సో ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్లో చేయొచ్చు, బట్ ఆప్షన్స్ రిస్కీ. సో యూ కెన్ సీ ఆప్షన్ ఇన్ ద మార్కెట్ ఆప్షన్. It's almost near the target. Let's wait. And aggressive వస్తుంది. It's pulling back. Let's check. మనం వేరే చెక్ చేద్దాం. వేరే ట్రేడ్స్ లార్సన్ అండ్ టర్బో ఇంకా ఎంట్రీకి రీచ్ అవ్వాలి. భారతీ ఎయిర్టెల్ ఎంట్రీలో ఉంది. స్టాప్ లాస్ దగ్గరికి వెళ్తుంది. నిఫ్టీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ మళ్ళీ ఎంట్రీ ప్లేస్కి వెళ్తుంది. చూద్దాం భారతీ ఎయిర్టెల్ టార్గెట్ స్టాప్ లాస్. నిఫ్టీ జస్ట్ టార్గెట్ మిస్ అయింది గైస్. నిఫ్టీ బ్యాంక్ చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే. సో హిండాల్కో ఎంట్రీ హిట్ అయ్యి టార్గెట్ హిట్ అయింది. నిఫ్టీ బ్యాంక్ టార్గెట్ హిట్ అయింది.